అనుగ్రహించిన కృప చొప్పున. చూడండి, దేవుడు కృపను అనుగ్రహించకపోతే ఎవడు ఇల్లు కట్టలేడు. ఇల్లు అనగానే వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? భౌతికమైన విషయాల్లోకి వెళ్ళిపోతారు. దేవుడు కృపను అనుగ్రహించకపోతే ఎవడు ఇల్లు కట్టలేడని నేను అనగానే మీకు ఏ ఇల్లు గుర్తొచ్చేసింది? మీరు నివాసం ఉండే ఇల్లు గుర్తొచ్చేసిందా? అది కాదు, అది కూడా వేరే. కానీ అది చాలా, దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. అది పట్టించుకోకండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్న మాటని మనం ఆత్మీయంగా తీసుకుంటే ఎక్కువ ఆశీర్వదింపబడతాం. భౌతికంగా తీసుకున్నాం అనుకోండి, అది పెద్ద విషయం కాదు. మనం అసలు నిజంగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అసలైన ఇల్లు ఏది అని ఆలోచిస్తే ఇక్కడున్న భౌతికమైన ఇల్లు కాదు అసలైంది. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి మీరు ఒకే ఇంట్లో ఉన్నారా? కనీసం ఒక 2 ఇల్లులు మారామన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. 2 ఇల్లులైనా మారామన్నవాళ్ళు. అంటే కొంతమంది మా కర్మ 2 అంటారేంటి మీరు, మేము 30 ఇల్లులు మారాం అని నవ్వుకుంటున్నారు కొంతమంది. నిజమే, సరే 30 ఇల్లులు మారినా, 20 ఇల్లులు మారినా, 10 ఇల్లులు మారినా, మొత్తం మీద ఇళ్ళు మారారా లేదా? ఒకే ఇంట్లో ఎప్పుడైనా ఉన్నారా మీరు చిన్నప్పటి నుంచి? లేరు. చూశారు అంటే ఇల్లు మారి ఇంకొక ఇంటికి, ఇల్లు మారి ఇంకొక ఇంటికి, ఇల్లు మారి ఇంకొక ఇంటికి పోయారు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇన్నాళ్ళకి మేము స్థిరపడ్డామండి, మాకంటూ ఒక సొంత ఇల్లు దొరికింది, ఒక సొంత ఇల్లు కట్టేసుకున్నాం, ఒక సొంత అపార్ట్మెంట్ దొరికింది, ఇప్పుడు మా సొంత అపార్ట్మెంట్లో ఉంటున్నాం, సొంత ఇంట్లో ఉంటున్నాం, మాకు ఎవరికి గోచి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, నాకు ఓన్ హౌస్ ఉంది అని చెప్పొచ్చు. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ ఓన్ హౌస్ కూడా 10 ఏళ్లలో మారిపోవచ్చు. మీరు ఇంకో 15 ఏళ్లలో మారిపోవచ్చు. ఎలాగ చెప్పమంటారా? మీరు 10-15 ఏళ్ల తర్వాత ఇంటిని చూసుకున్నప్పుడు ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? ఇప్పుడు కొత్తగా ఉన్న ఇల్లు పాడుపడిపోయి ఏదో విధమైన ఇబ్బందులు తలెత్తి కొంచెం అస్తవ్యస్తంగా మారి రిపేర్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చి, లేదా ఆర్థికంగా మీరు అప్పటికే బాగా ఎదిగిపోయి మీ పిల్లలు బాగా డబ్బులు సంపాదించేసి మీ పిల్లలకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చో, వ్యాపారాలు బాగుండో, అద్భుతాలు ఏవో మీ జీవితంలో జరిగిపోయి, అమ్మా నాన్న ఈ ఇంట్లో ఏముంటావు నాన్న, ఇది అద్దెకిచ్చేద్దాం లేదా అమ్మేద్దాం, దీనికంటే బెస్ట్ నేను కడుతున్నాను, దీనికంటే బెస్ట్ నేను కొంటున్నాను, దీనికంటే బెస్ట్లోనికి నేను తీసుకెళ్తానని మీ పిల్లలని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఇల్లు మారుతారా మారరా? మారుతారు. ఒకప్పుడు మీరు కష్టపడి కట్టుకొని ఏదో శ్రమపడి సిద్ధం చేసుకున్న ఈ ఇంటి మీద కంటే ఇప్పుడు మమకారం మళ్ళీ దేని మీదకి వెళ్ళిపోద్ది? ఆ ఇంటి మీదకి వెళ్ళిపోద్ది. అంటే ఇల్లు మీరు జీవితాంతం మారుతానే ఉంటారు. ఏది శాశ్వతం కాదు. అందుకే నేను ఏ ఇంటికైనా చాలామందిని ఇల్లు ఓపెనింగ్లకు పిలుస్తుంటారు. రాత్రి కూడా వెళ్ళాను ఒక ఇల్లు ఓపెనింగ్కి. ఈ ఇల్లు ఓపెనింగ్లకి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇదేమైనా స్థిరమా, ఇదేమైనా శాశ్వతమైన లేవని ఇక్కడ ఉండిపోతారా? మళ్ళీ దీనికంటే గొప్పది దొరికితే ఏం చేస్తారు చెప్పండి? దీనికంటే గొప్పది దొరికితే ఏం చేస్తారు? ఇది వదిలేసి అందులోకి వెళ్ళిపోతారు. దీనికంటే పెద్ద ఇల్లు, దీనికంటే పెద్ద అపార్ట్మెంటు, దీనికంటే కాస్ట్లీ ఇల్లు, 3 అంతస్తులు 4 అంతస్తులు భవనాలు దొరికినాయి అనుకోండి, వెళ్ళిపోతారు. జీవితంలో ఏది ఇక్కడున్న ఇల్లు ఏది స్థిరం కాదు. మీరు ఎప్పుడైనా అనుకున్నారేంటి? ఒక 20 ఏళ్ల క్రిందట మీరు ఉంటున్న ఇంట్లో ఉన్నప్పుడు ఇంక ఇదేనా జీవితాంతం ఇక్కడే ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు కదా. భవిష్యత్తులో ఇది ఏమవచ్చు, మారొచ్చు, ఇంకా పెద్ద ఇంట్లోకి వెళ్ళొచ్చు, ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళొచ్చు. దేవుడు ఆ విధమైన అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఇవ్వచ్చు. ఏమో ఆయన చేతి పనిది, ఆయన చేతిలో పని. ఆయన ఇవ్వాలనుకుంటే నిమిషాలు. అయితే రాజును చేయగలడు, లేకపోతే పేదను చేయగలడు. గొర్రెల కాపరం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు, సింహాసనం మీద ఉన్నోడిని తీసుకొచ్చి గొర్రెలు గాయించగలడు. ఆయనకు సామర్థ్యం ఉంది, ఆయనకు శక్తి ఉంది, ఆయనకు బలం ఉంది. కాబట్టి ఇల్లు అనగానే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే అనగానే మీరు ఏ ఇల్లు చూపించకూడదు? మనం కట్టే ఇల్లు చూపించకూడదు. చాలామంది బైబిల్ని భౌతికంగానే ఎక్కువ అర్థం చేసుకుంటారు. దావీదు గారు భౌతికంగా ఎక్కువ ఆ విధానాన్ని వాడలేదు. ఆయన ఉపయోగించిన విధానం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది. అందులో
రకరకాల పార్శ్వాలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి. అర్థమైందా? అవి ఎలా ఉంటాయంటే ప్రవచనాత్మకమైన సందేశాలు ఉన్నాయి దావీదు గారి మాటల్లో. ప్రవచనాత్మకమైన సందేశాలు అంటే ఎలాంటివి? నేను నాతో కూడా భోజనమునకు కూర్చున్నవాడు నాకు విరోధంగా మడిమనెత్తాడు, లేకపోతే వారు నన్ను నిందిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నేను సమాధిలో విడువబడను, నేను పురుగు పట్టను. ఇవన్నీ ఆయన కోసం ఆయన చెప్పుకున్నవిగా కనబడితే అక్కడ. కానీ ఎప్పుడైతే మనం కొంచెం లోతుగా ఆలోచన చేసామో, అమ్మో ఇందులో ప్రవచనం ఉంది. భక్తుడి నోట దేవుడు ఏం పలికించాడు? ప్రవచనం పలికించాడు. శోధనలో, బాధలో దావీదు ఉన్నాడు. ఆయనకి తెలీదు, ఆయన శోధనలో, బాధలో రాసేసుకుంటున్నాడు ఆ ప్రవచనాలన్నీ కూడా. కానీ పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి అతని బాధలో నుండి, అతని శోధనలో నుండి ఒక ప్రవచనం పలికించాడు. ఈ ప్రవచనం సర్వమానవాళికి ఉపయోగపడిపోయింది. సర్వమానవాళికి ఆ ప్రవచనం యొక్క సందేశం అందింది. అర్థమైందా? అలాగా ఒక్కొక్క వచనం వెనక చాలా లోతైన భావాలు, అర్థాలు ఉంటాయి. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే అని చెప్పేసి మనం 2 గదులు వేసుకున్న చిన్న డాబా చూపించేస్తే సరిపోదు. దేవుడు కట్టించే ఇల్లు చాలా శ్రేష్టమైన ఇల్లు. ఆయన మాత్రమే కట్టించగలిగే ఇల్లు ఏదైనా ఉందంటే అది నీ అంతరంగ మందిరం. కాదనగలవా? ఇప్పుడు ఇటు ఒక 20 అడుగులు, అటో 30 అడుగులు పెద్ద బెడ్రూమ్. అంత పెద్ద బెడ్రూమ్లు ఉంటాయి, అంత పెద్ద ఇల్లులు ఉంటాయి, అంత పెద్ద ఇల్లులు ఉంటాయి. కానీ నేను ఏమంటున్నానంటే ఇటు 20 అడుగులు, అటు 30 అడుగులు పెద్ద బెడ్రూమ్, అందులో ఒక 10 మంచం. ఏంటి 6 కాదు, ఎంత? ఇటు 10 ఇటు 10 మంచం. ఈ 10 మంచం ఉన్న గదిలో ఒక పెద్ద వాల్ స్క్రీన్, ఓ 4 ఏసీలు, లోపల మీకు అద్భుతమైన డెకరేషన్స్, అద్భుతమైన బ్యూటిఫుల్ డిజైన్స్. ఇలా ఉందనుకుందాం ఆ గది. ఆ గదిలో ఉంటే ఈ గది బాగోకపోతే నవ్వు వస్తుందా, ఏడుపు వస్తుందా? చెప్పండి. ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. అంటే ఆ గదిలో ఉన్నా కూడా ఈ గది బాగోకపోతే అక్కడ మనం ఎలా ఉండలేం? శాంతిగా ఉండలేం, సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. అర్థమైందా? అదే ఒక చిన్న పూరి గుడిసే, అందులో ఒక చిన్న లాంతరు, చుట్టూ తడికెల గోడ, వర్షం వస్తే నీళ్ళు గారుతాయి, గిన్నెలు పెట్టుకోవాలి. అలాంటి ఒక చిన్న పూరి గుడిసెలో భార్య భర్త చక్కగా ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ, ఏంటి ఒకరికొకరు భోజనం ముద్దలు కలుపుకుని తినిపించుకుంటూ హాయిగా భర్త గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోతూ తానేమో భార్యని కౌగిలించుకుని హాయిగా పడుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఎక్కడ బాగుండడం వల్ల ఎక్కడ బాగోలేకపోయినా పర్లేదని మీకు అనిపిస్తుంది? అంతరంగ మందిరం బాగుంటే చుట్టూతో ఉన్న వాతావరణం పెద్ద బాగోపోయినా ఏ ఇబ్బంది లేదనిపిస్తుంది కదా. అదే అంతరంగ మందిరం బాగోకుండా చుట్టూతో ఉన్నది ఎంత బాగున్నా అక్కడ ఏడుపు, కన్నీరు, దుఃఖం, అశాంతి తప్ప ఇకేమీ లభించదు. ఇది జ్ఞానవంతులు ఆలోచిస్తారు దీన్ని. అర్థమైందా? పంచభక్ష పరమాన్నాలు ఉన్న చోట ఆకాశ హర్మ్యానాలలో కన్నీటి కూడు తింటున్నటువంటి చాలామంది కంటే కూడా ఒక భేదవాడిగా పూరి గుడిసెలో ఆనంద బాష్పాలతో పచ్చడి మెతుకులు, గంజి మెతుకులు తింటున్న వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు, చాలా చాలా ధన్యులు. వాళ్ళ జీవితం ధన్యమైనది. దేవుడు వారికి గొప్ప స్థితిని అనుగ్రహించాడు, దేవుడు వారికి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించాడు, దేవుడు వారికి గొప్ప ఆనందాన్ని అనుగ్రహించాడు. కాబట్టి వారు ధన్యులు. అందుకే ఇప్పుడు ఆ పదజాలంతో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. అంటే దాని అర్థం, అందులో 2 అర్థాలు వెతుక్కోవచ్చు. ఒకటి, నువ్వు ఏ పని తలపెట్టినా, నేను కట్టేద్దాం అనుకుంటే కట్టేయలేవు, నేను చేసేద్దాం అనుకుంటే చేసేయలేవు, నేను వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోలేవు. నువ్వు ఏ పని తలపెట్టినా సరే దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం లేకుండా నువ్వు తలపెట్టిన పని విజయవంతం
కాదు.